అందరికీ నమస్కారం. సో ముందు కరీంనగర్ నుంచి స్టార్ట్ అయింది, మధ్యలో కే విశ్వనాథ్ దాకా వెళ్ళింది. తర్వాత అన్న చాలా గొప్ప లైన్స్ చెప్పారు. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. సో మనుషులు కథలు అని నాకు చాలా పుస్తకాలు, చాలా కథలు కనిపిస్తున్నాయి, నాకు అక్షరాలు కనిపిస్తున్నాయి ఎక్కడంతా. నేను ఒక అక్షరాన్ని. బాధాకరమైన విషయం ఏంటంటే అక్షరాలు అంతరించిపోతున్నాయి ప్రస్తుతం ఇంగ్లీష్ అనేది వచ్చిన తర్వాత. పర్ఫార్మర్స్ ఎవరు వెళ్ళకండి ప్లీజ్, అందరం ఒక ఫోటో సెషన్ ఉంది. పర్ఫార్మర్స్ అందరూ ఉండండి కొంచెం, మోస్ట్లీ ఒక హాఫ్ ప్లీజ్. నేను ఎవరైతే పెర్ఫార్మెన్స్ అయితే కూర్చొని చూసానో వాళ్ళందరూ కూడా కూర్చోవలసిందిగా కోరుతున్నాను, ఎందుకంటే మీకు నేను ఓపిక్గా మీ పెర్ఫార్మెన్స్ చూశాను కాబట్టి. ఇందాక బ్రదర్ ఎవరో కరీంనగర్, మాది కొంచెం కారం అది ఇది ఉంటుంది, మాది గుంటూరు. గుంటూరు అంటే ఇంకెలా ఉంటుందో మీ ఊహకు వదిలేస్తున్నాను నేను. నిజం, గుంటూరు దగ్గర తెనాలి. కృష్ణ గారు పుట్టిన ఊరు అదే, మహేష్ గారు పుట్టిన ఊరు కూడా అదే. నెక్స్ట్ ఎక్కడున్నాను. సో మనమందరం అక్షరాలం. బాధాకరమైన విషయం ఏంటంటే అక్షరాలు కూడా ప్రస్తుతం అంతరించిపోతున్నాయి. మనం చిన్నప్పుడు ఏదైతే అక్షరాలు మనం దిద్దేవాళ్ళమో, మనకి బండిరా అని ఒక అక్షరం ఉండేది. యా, రా, లా, వా, షా, సా, సా, హా, షా తర్వాత బండిరా ఉండేది. బండిరా అంతరించిపోయింది. సో తర్వాత కా, కా, గా, గా, న్యా, న్యా ఎవరు వాడట్లా ప్రస్తుతం. అట్లా అక్షరాలు అంతరించిపోతున్నాయి, పుస్తకాలు అంతరించిపోతున్నాయి, రచయితలు కూడా క్రమక్రమంగా తగ్గుతున్నారు. అలాంటి ఈ తరుణంలో ఇప్పుడు ఇస్తా ఎలివేషన్, కంగారు పడద్దు. సో అలాంటి ఈ తరుణంలో కొంచెం ఈ తెలుగు ఓపెన్ మైక్ అని పెట్టి రంగస్థలం టీం వాళ్ళు, తెలుగు ఓపెన్ మైక్ టీం వాళ్ళు ఎవరైతే ఇది ఆర్గనైజ్ చేశారో థ్యాంక్ యూ సో మచ్. ప్రశాంత్ గారు, ఇంకా మన టీం అందరూ, పేరు ప్రదీప్ గారు, ప్రదీప్ గారు. ఇంకొక వ్యక్తి ఉన్నారు. యాక్చువల్గా అసలు నేను కంటిన్యూస్గా వర్క్ చేసి మధ్యాహ్నం పడుకొని నిద్రపోతుంటే సార్ మీరు వస్తే బాగుంటుంది కదా అని చెప్పారు. అనిల్ ప్రతాప్ గారని నా స్నేహితుడు. కట్ చేస్తే ఇక్కడికి వచ్చాక సార్ నేను రావట్లేదులే, నా బ్లెస్సింగ్స్ ఉంటే మీరు కానిచ్చేసేయండి అన్నాడు. సో సార్ మీ బ్లెస్సింగ్స్ ఉంటాయని కెమెరా సాక్షిగా చెప్తున్నాను. సో మీరు రాలేదు కదా, ఈసారి మనం తీర్థానికి కూర్చున్నప్పుడు ఫస్ట్ ఇది తేల్చి తర్వాత మాట్లాడుకోండి. నా గురించి ఎక్కువ చెప్పడానికి కూడా ఏమీ లేదు. సో ఒక 7-8 సంవత్సరాల క్రితము ఇందాక చెప్పినట్టు తెనాలి అనే ఊరిలో ఒక చిన్న సిటీ కేబుల్ న్యూస్ ఛానల్లో న్యూస్ రీడర్గా పనిచేసే దాంతో కెరీర్ స్టార్ట్ చేశాను. ఒక 7-8 సంవత్సరాలు అయింది. 7-8 సంవత్సరాల్లో సిటీ కేబుల్ ఛానల్ నుంచి ఆల్ ఇండియా రేడియో నుంచి దూరదర్శన్ నుంచి న్యూస్ ఛానల్స్ నుంచి ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ నుంచి ఈవెంట్స్ నుంచి పొలిటికల్ పార్టీస్ నుంచి ఇప్పుడు ఏదో కొంచెం సినిమాల్లో సక్సెస్ అవ్వలేదులే కానీ సెటిల్ అయ్యాం, పర్వాలేదు, మంచి డబ్బులు సంపాదించాం, సినిమాల్లో సెటిల్ అయ్యాం. ఇదిగో ఇందాక మా బ్రదర్ ఏదైతే కమిటీ కుర్రాళ్ళు రచయిత అలా ఏదైతే ఉన్నారో అలా కూడా కొంచెం అలాగే మీరు సక్సెస్ బ్రో, నేను సెటిల్. ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ మీకు ఈ దీని తరపున మీకు ఇంకొకసారి చెప్తున్నాను, చాలా మంచి రచన అనేది మీరు దాంట్లో చూపించారు. డన్. ఇంకా మా పుట్టు పూర్వోత్తరాలు, నన్ను అప్పుడు ఆడేదో అన్నాడు, ఇప్పుడు వీడేదో అన్నాడు, ఇది వద్దు, ఎందుకంటే మనుషులు అనేవాళ్ళు అంటానే ఉంటారు, అది పట్టించుకోకూడదు. ఇప్పుడు ఈ ప్రస్తుతం ఏదైతే ఈ కేఫ్లో ఇంత మంచి అట్మాస్ఫియర్ మధ్య నేను ఒక తెలుగు పుస్తకం గురించి, నాకు నచ్చిన పుస్తకాల్లో ఉన్నటువంటి ఒకానొక పుస్తకం గురించి, ఆ పుస్తకాన్ని రాసిన రచయిత గురించి మాట్లాడడానికి వచ్చాను. విత్ యువర్ పర్మిషన్ మాట్లాడొచ్చు కదా, ఎందుకంటే ఆ రచయిత మనందరికంటే చాలా గొప్ప వ్యక్తి. సో ఆ రచయిత పేరు వచ్చి KNY పతంజలి, కాకర్లపూడి నారసింహ యోగ పతంజలి ఆయన పూర్తి పేరు. సో ఆయన రాసిన అనేక పుస్తకాల్లో ఈరోజు ఇప్పుడు కొంచెం మనం డిస్కస్ చేయడానికి, మనం కొంచెం ఈజీగా అర్థం చేసుకోవడానికి, ఈ సందర్భానికి సముచితం అని నేను భావించిన పుస్తకం వచ్చేసి గెలుపు సరే బ్రతకడం ఎలా. ఇంకోసారి చెప్తున్నా, పుస్తకం పేరు గెలుపు సరే బతకడం ఎలా. ఎందుకంటే ప్రస్తుతం ఇక్కడ ఎవరికన్నా మైక్ ఇచ్చి మనకి నార్మల్గా జాబ్ ఇంటర్వ్యూస్లో వాటిలో జరుగుతుంటే నీకేం కావాలి అంటే నాకు సక్సెస్ కావాలి, నాకు గోల్ అచీవ్మెంట్ కావాలి,
నాకు BMW కావాలి, నాకు ఒక ఇల్లు కావాలి, నాకు పూజా హెగ్డే కావాలి, కానీ అది కుదరదు, అది తర్వాత చూద్దాం. సో కాబట్టి ఇలాంటివి అందరూ కోరుకుంటూ ఉంటారు. ఓకే, ఇవన్నీ గెలవాలి, ఆర్థికంగా వృద్ధి కావాలి, అన్ని సంథింగ్ ప్లెజర్ కావాలి, పవర్ కావాలి, ఇంకోటి కావాలి. సో ఓకే, ఇవన్నీ ఓకే. మరి బతకడం ఎలా? బతుకేంటి పరిస్థితి? బతకాలి కదా. సో ఇచ్చాడు ఆయన ఒకటే ఒక బతుకు, అది మనకి నచ్చినా నచ్చకపోయినా బతకాలి తుద వరకు. సో కాబట్టి ఆ బతకాలి అంటే ఎలా బతకాలి అనేది అప్పుడు ఆ రోజుల్లో రచయిత చుట్టుపక్కల ఉన్నటువంటి సమాజం యొక్క పరిస్థితుల్ని చూసి ఆయన కొంత రాశారు. అప్పటి సమకాలీనటువంటి వ్యక్తుల్ని, ఆ సంఘటనని కూడా నోట్ చేస్తూ రాశారు. దురదృష్టమో అదృష్టం ఏంటంటే ఆ సంఘటనలో ఆ వ్యక్తులు ఇప్పటికీ స్టిల్ ఇంకా రెలవెంట్, ఆ పుస్తకం కూడా రెలవెంట్. అందుకే ఆ పుస్తకం గురించి, ఆ రచయిత గురించి మాట్లాడడానికి వచ్చాను. సో ఇంకా స్టార్ట్ చేస్తే ఫస్ట్ ఏం రాస్తారంటే చిన్న ఎక్కువ స్టోరీ టెల్లింగ్ లా కాదు, చిన్న స్నిప్పెట్స్ లాంటివి మీతో షేర్ చేసుకుంటాను. సో దట్ మీకు వినడానికి కొంచెం యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. ఎందుకంటే తర్వాత మీకు అది గుర్తొచ్చినప్పుడల్లా పుస్తకం చదవాలనిపిస్తుంది, రచయిత గురించి తెలుసుకోవాలనిపిస్తుంది. నా మెయిన్ ఉద్దేశం అదే, నా గురించి అసలు వద్దు. సో నిప్పు లాంటి నిజాలు ఉంటాయి పుస్తకంలో. నిప్పు లాంటి నిజాలు ఎలా ఉంటాయంటే, సో పాలిచ్చే గేదెలు ఆకలేసిన, ఆ పాలు తాగే మనుషులకి అత్యాశ వేసిన ఇద్దరు గడ్డే తింటారు. బాధాకరమైన విషయం ఏంటంటే ఆ పాలిచ్చే జంతువులు మాకు గడ్డి తింటున్నాను వాడికి తెలియదు, అలా పాలు తాగే మనుషులు అత్యాశతో గడ్డి తింటున్నారని వాళ్ళకు కూడా తెలియదు. ఇలాంటివి ఆయన దానికి సంబంధించినటువంటి ఒక సంఘటన కానీ ఒక కథ కానీ రాసి దానికి ఇట్లాంటివి కోట్ చేస్తుంటాడు. అది చాలా బాగుంటుంది మీరు వింటే. సో నెక్స్ట్ ఏంటంటే, జీవితంలో మనకి వ్యక్తిగతంగా చాలా ఇష్టాలు ఉంటాయి, కానీ బాధాకరమైన విషయం ఏంటంటే జీవితం అనేది మన ఇష్టాలకి సంబంధం లేకుండా నడుస్తుంది. అదేవిధంగా ఈ పుస్తకంలో మనం చూసినట్లయితే మనకి ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, ఆయన కోట్ చేస్తారు వాళ్ళ లైఫ్ స్టైల్ని. ఒకళ్ళు వచ్చేసి ఆ జైన ధర్మాన్ని ఏదైతే తీసుకెళ్తున్నారో వర్ధమాన మహావీరులు ఒక ఆయన. నెక్స్ట్ వచ్చేసి బౌద్ధ ధర్మాన్ని మనకి ఇక్కడ నెలకొల్పినటువంటి బుద్ధులు. సో వర్ధమాన మహావీరుడికి బుద్ధుడికి మధ్య ఉన్నటువంటి ఒక కంపారిజన్ రాస్తూ, సో వర్ధమాన మహావీరుడిని ఫాలో అయిన ఫాలోవర్స్ ఇప్పుడు ఇండియాలో ఎందుకు సక్సెస్ఫుల్గా ఉన్నారు, అదేవిధంగా బౌద్ధాన్ని ఫాలో అయినటువంటి వాళ్ళు, బౌద్ధ ధర్మాన్ని అనుసరించేసిన వాళ్ళు, అంటే బౌద్ధం ఎందుకంత ఎస్టాబ్లిష్ కాబడలేదు అనే విషయాన్ని చాలా నిర్దాక్షిణ్యంగా, చాలా నిక్కచ్చిగా రచయిత అనేది ఈ పుస్తకంలో చెప్తాడు. అది మీరు చదివితే బాగుంటుంది. నెక్స్ట్ ఇంకొకటి నాకు ఈ పుస్తకంలో బాగా నచ్చిన లైన్ ఏంటంటే, ఇందాక కూడా ఏదో డిస్కషన్లో వచ్చింది, ఒకరి మీద ఒకరు పెత్తనం చెలాయించడానికి చేసిన ప్రయత్నాల సారాంశమే మానవ చరిత్ర అంటాడు రచయిత. దీంట్లో ఒకరి మీద ఒకరు పెత్తనం చెలాయించడానికి, అది భౌతిక పెత్తనం, మానసికమైనటువంటి పెత్తనం, ఏ పెత్తనమైనా కావచ్చు. దానికి ఏంటంటే మనుషులు రకరకాల పేర్లు పెట్టుకుంటారు. ఎఫెక్షన్ అంటారు, లవ్ అంటారు, కేరింగ్ అంటారు. ఇప్పుడు చాలా వచ్చేసినాయి, బెస్ట్ ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్, బెంచింగ్, ఇచ్చింగ్, బ్రెడ్ కంబరింగ్, బటరింగ్, రకరకాల పేర్లు వచ్చేసినాయి. ఇలాంటి కేసులో చాలా పాపులర్ ఆ పేర్లు, అందుకే ఇలాంటి వాటికి మనం తక్కువ వస్తుంటాం. ఇది సంఘటన మీటప్ కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి రచయిత ఏందో వదిలిపెట్ల. రచయిత అనేవాడు ఏం చేస్తుంటాడంటే ఆర్ట్ ఫామ్ ఉన్న వాళ్ళ మీద మెత్తగా మాట్లాడుతుంటాడు, భౌతికవాదుల మీద చాలా గట్టిగా మాట్లాడుతుంటాడు. బట్ ఈ రచయిత మాత్రం చివరికి శాస్త్రవేత్తల్ని కూడా, అంటే రచయిత ఈ పుస్తకంలో ఏమంటాడంటే, ఎంతో మంది శాస్త్రవేత్తలు, తత్వవేత్తలు, త్యాగులు, సంఘ సంస్కర్తలు, సాధువులు, వీళ్ళందరూ ఆ రోజుల్లో బానిస వ్యవస్థలో జీవిస్తూ యజమానులం అనే భ్రమలో ఉన్న మరికొంతమంది బానిసల దగ్గర డబ్బులు తీసుకుంటూ బానిస వ్యవస్థని సమర్థిస్తూ దానికి వ్యతిరేకంగా వచ్చిన రచనల్ని తగలబెడుతూ చరిత్ర పురుషులుగా వెలుగొందారు. బట్ స్టిల్ కొంతమంది అలాంటి వాళ్ళు ఇప్పటికీ వెలుగొందుతున్నారు అని రచయిత పుస్తకంలో చెప్తాడు. ఏంటంటే చాలా డీప్ అండర్స్టాండింగ్, డీప్ సెన్స్ ఆఫ్ థింకింగ్ కావాలి. ఎందుకంటే రచయితలందరూ గొప్పవాళ్ళు గారు, కవులందరూ గొప్పవాళ్ళు గారు, మనుషులందరూ మాత్రం గొప్పవాళ్ళు. ఎందుకంటే ఆ డిఫరెన్సియేషన్ అయితే ఇంకా మనుషులు పెట్టుకోవాలి, భవిష్యత్తులో పెట్టుకుంటారేమో. నెక్స్ట్ వచ్చేసి ఇందులో హైదరాబాద్, ఇప్పుడు మనం ఉన్నటువంటి హైదరాబాద్ ఏదైతే ఉందో భాగ్యనగరం, ఈ హైదరాబాద్కి సంబంధించి ఒక చిన్న కథ రాస్తాడు రచయిత. దీంట్లో శీర్షిక ఏంటంటే ప్రవాహ గుణం అని ఒక శీర్షిక ఉంటుంది. ఆ ప్రవాహ గుణం అనే శీర్షికలో సత్యం గారి కథ అని ఒక చిన్న కథ రాస్తాడు రచయిత. దీంట్లో ఆ సత్యం గారి కథ అనే ఒక 2 పేజీల కథ మీరు తెలిస్తే
మీరు 2000 సంవత్సరం తర్వాత పుట్టిన, 2010 సంవత్సరం పుట్టిన, 1990s పుట్టి ఒక ఆర్థిక వ్యవస్థ అనేది ఎలా ఎస్టాబ్లిష్ అవుతుందని మీకు తెలియకపోయినా జస్ట్ ఆ 2 పేజీలు 4 నిమిషాల కథ, ఆ కథ చదివితే మీకంటే ఒక అండర్స్టాండింగ్ వస్తుంది హైదరాబాద్ మీద. సో ఇది కూడా నేను చెప్పదలుచుకున్నాను. డెఫినెట్గా పుస్తకంలో ఉంటుంది, చదవండి. తర్వాత ప్రపంచం చాలా చిన్నది అంటుంటారు. ప్రపంచం చాలా చిన్నది, మనం ఎక్కడో ఏదో కలిసిన వాళ్ళు మళ్ళీ మనకు కలుస్తుంటారు. ఇది ఈ పుస్తకంలో ఎలా చెప్తారంటే రచయిత, దీంట్లో పాలమూరు వలస కూలీల మీద ఒక చిన్న చాప్టర్ ఉంటుందండి. పాలమూరు అంటే ఇప్పుడు ఉన్నటువంటి మన చిన్న అంటే 20+ వాళ్ళకి తెలియని వాళ్ళకి పాలమూరు అంటే మహబూబ్ నగర్ జిల్లా. కొంచెం తెలంగాణ ఉన్న వాళ్ళు బాగా తెలుసు. మహబూబ్ నగర్ జిల్లా, పాలమూరు జిల్లా అనేది వలస కూలీలు ఉండే జిల్లా. చాలా కరువు కానీ, నీళ్లు లేకపోవడం కానీ, చాలా దుర్భరమైనటువంటి పరిస్థితులు ఉండే జిల్లా. సో ఆంధ్ర రాష్ట్రం ఫామ్ అయిన టైంలో 1950s 60s అప్పట్లో ఇప్పటికీ అప్పటికి ఎప్పటికీ సామ్రాజ్యవాద పెట్టుబడిదారీ వ్యవస్థలో కావాల్సింది ఏంటి అంటే కారు చౌకగా పనిచేసే కూలోళ్ళు. ఆ కారు చౌకగా పనిచేసే కూలోళ్ళని అప్పట్లో ఉన్నటువంటి పెట్టుబడిదారులు, వ్యాపారవేత్తలు రష్యాలో, దీనికి ఇంకా వెనక్కి 2 దశాబ్దాల క్రితం రష్యాలో ఒక భూస్వామి అవలంబించినటువంటి ఒక విధానాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని అప్పట్లో అన్డివైడెడ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కాంట్రాక్టర్లు, వ్యాపారస్తులు, ఎస్పెషల్లీ మహబూబ్ నగర్లో ఉన్నటువంటి వలస కూలీలని ఎలా ఉపయోగించుకున్నారు, వాళ్ళని ఒక మెటాఫర్గా వాడుకుంటూ ప్రభుత్వాల దగ్గర, సంస్థల దగ్గర ఎంత లక్షల కోట్లు ఎలా సంపాదించి ఈ రోజు ఇప్పుడు మనం కూర్చున్న దాంట్లో గజం ₹1,00,00,000 ఎంత పెద్ద ఆర్థిక వ్యవస్థలో ఉండి మనం చూసి ఇంత పెద్దది కట్టేటట్టు గొప్పవాడు వింటాడు, మనకి ఎందుకులే అనేటటువంటి ఇమేజ్ ఎలా క్రియేట్ చేశారనేది ఇందాక చెప్పినట్టుగానే ఒక 2 పేజీల కథలో చెప్తాడు రచయిత. అది చదివితే నిజంగా తెలంగాణ నేటివ్ ఎవరైతే కష్టాలు చూసి పెరిగినటువంటి పిల్లలు ఉంటారో, గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటూ, లేకపోతే సంథింగ్ తినడానికి సరైన ఇది లేక, అంటే నాకు తెలిసినంత వరకు కూడా, నాకు తెలిసిన చాలా మంది తెలంగాణకు సంబంధించిన మిత్రులు చెప్పారు, అన్నా మీకు జూనియర్ కాలేజెస్ ఎప్పుడెప్పుడు వచ్చినాయో, లేకపోతే ఇంజనీరింగ్ కాలేజెస్ ఎప్పుడెప్పుడు వచ్చినాయంటే నాకు తెలిసిందని చెప్పారు. అన్నా మాకు ఫలానా సంవత్సరం వరకు మేము జూనియర్ కాలేజ్ అనేది మాకు తెలియదు, ఒక ఇంజనీరింగ్ కాలేజ్ అనేది మాకు తెలియదు, ఒక డిగ్రీ కాలేజ్ అనేది మాకు తెలియదు అని చెప్పినప్పుడు నిజంగా ఇది ఎవరైతే చదువుతారో వాళ్ళు నిజంగా ఎవరికైతే కొంత తెలంగాణ పోరాటం మీద కొంత ఎవరైతే కొద్దిగా నెగిటివ్ అభిప్రాయం ఉంటుందో అదంతా పటాపంచలు అయిపోద్ది. 100 పేజీల పుస్తకాలు 100 చదవక్కర్లేదు, ఒక్క కథ చదివితే చాలు. అదేవిధంగా నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఇంకొక శీర్షిక ఉంటుంది దీంట్లో, ఇంకొక శీర్షిక. ఆ శీర్షిక పేరు ఏంటంటే జగద్గురువు. జగద్గురువు అంటే తెలుసా? మనం అనుకుంటాం జగద్గురు అంటే ఆది శంకరాచార్యులు లేకపోతే సంథింగ్. ఓకే, ఇదంతా ఓకే. రచయిత ఎంతో సాహసం చేశాడంటే ప్రపంచమంతా ద్వేషించే వ్యక్తిని, ప్రపంచమంతా భయపడే వ్యక్తిని, ఏది ఒక ప్రపంచానికే పెద్దనలా ఫీల్ అయ్యే ఒక దేశం దేశించి భయపడి శత్రువుగా ఫీల్ అయ్యే ఒక వ్యక్తి పేరుని జగద్గురు అని శీర్షిక పెట్టి ఒక కథ రాస్తాడు అతని గురించి. చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది ఆ కథ కూడా. కథ కాదు, అది నిజం. పేర్లు ఎందుకు మళ్ళీ రికార్డ్ అవుతాయి అని చెప్పట్లేదు. సో ఆ వ్యక్తికి జగద్గురు అని ట్యాగ్ పెట్టి అతను జగద్గురు అనే పదానికి ఈ రచయిత పాయింట్ ఆఫ్ వ్యూలో లేదంటే సమాజం పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అతను అర్హుడు ఫీల్ అయ్యాడని చెప్పేసి ఒక 2 పేజీల కథ రాస్తాడు. ఇదంతా చెప్పిన పుస్తకం వచ్చేసి కేవలం 120 పేజీలు, 120 పేజెస్. ఒక నైట్ కూర్చుంటే చదివేయచ్చు, లేకపోతే మాక్సిమం 2-3 గంటలు బింజ్ రీడింగ్ అలవాటు ఉన్న వాళ్ళు చదివేయచ్చు. అంత మంచి పుస్తకం. నెక్స్ట్ వచ్చేసి ఇందాక పద్యాలు పోయిటరీ చెప్పారు కాబట్టి వేమన గారు, వేమన తెలుసు, ప్రజాకవి వేమన, ఉప్పు కప్పు రంగు. సో ఆ ఉప్పు కప్పు అలాంటి వేమన గారు ఇంకా సమాజంలోకి వెళ్ళని వేమన పద్యాలు ఎన్నో ఉన్నాయి. వాటిని ఇక్కడ రచయిత కోట్ చేస్తాడు. ఏంటంటే ఇక్కడ కూడా అంతే బోల్డ్గా రాస్తాడు. కులము గలవాడు గోత్రము గలవాడు, కులము గలవాడు గోత్రము గలవాడు, విద్య చేత విర్రవీగువాడు, కలిమి కలిగిన వాడిని బానిస కొడుకులు విశ్వదాభిరామ విందవేమ అంటాడు వేమన ఒకనొక టైంలో. ఆ రోజుల్లో ఆయన సమాజాన్ని అంత పర్టికులర్గా చూసి నా దగ్గర అది ఉంది ఇది ఉంది విర్రవీగే వాళ్ళందరూ వీళ్ళందరి కింద బానిస కొడుకులు అన్నట్టు. తర్వాత ఏంటంటే
రచయిత ప్రీచిగా ఉండదు. ఇంకొకటి, సో లౌక్యంగా ఎలా ఉండాలో కూడా చెప్తాడు రచయిత ఇక్కడ. ఫ్యాన్ని కనిపెట్టిన వాడు క్రియేటర్ అని ఫీల్ అవుతుంటాడు, కానీ ఎగ్జాస్ట్ ఫ్యాన్ కూడా ఆ ఫ్యాన్ లోంచే ప్రిన్సిపల్ ని తీసి ఎగ్జాస్ట్ ఫ్యాన్ కనబట్టి వ్యాపారం చేసి కోట్లు సంపాదించుకున్నవాడు మాత్రం సైలెంట్ గా ఉంటాడు. కాబట్టి మనం ఎప్పుడు అలాగే సైలెంట్ గా ఉండాలి అని కూడా చెప్తాడు రచయిత. సో ఫైనల్ గా కంక్లూడ్ చేసే ముందు ఇదే పుస్తకంలో ఇతను కొన్ని సామెతలు రాస్తాడు రచయిత. అది ఎవరో చెప్పింది కాదు, ఈయన రాసినవే జనసామాన్యాల పేరు పెడతాడు వాటికి. ఒక 2-3 సామెతలు చదివి నేను ఇంకా ముగిస్తాను. థ్యాంక్ యూ. ఒకటి, ఏంటంటే దీనికి నిడిగట్టు సామెత అని ఒక పేరు పెట్టాడు రచయిత. ఆ సామెత ఏంటంటే, ఓటమి అనేది ఈ లోకంలో పెద్ద భ్రమ, గెలుపు అనేది అంతకంటే పెద్ద భ్రమ అని రాస్తాడు రచయిత ఇక్కడ. ఇంకోటి ఏంటంటే, కాలం అనేది అందరికంటే పెద్ద గురువు. కాలం అనేది అందరికంటే పెద్ద గురువు, కానీ దాంతో వచ్చిన చిక్కు ఏంటంటే అది శిష్యుల్ని చంపేస్తుంది అని రాస్తాడు రచయిత. ఇంకొకటి ఏంటంటే, సమాజంలో ఎప్పుడు జరిగేది ఏంటంటే, సమాజంలో ఎప్పుడు పెద్ద పెద్ద దొంగలందరూ కలిసి వాళ్ళందరిలో చిన్న దొంగ ఎవడున్నాడా అని వెతికి వాడిని ఉరిదీసి చంపేసి సమాజంలో న్యాయం ఉంది అని నిరూపిస్తుంటారు అని రాస్తాడు రచయిత. ఇంకోటి ఏంటంటే, ఎప్పుడైనా నీకు పావును పట్టుకోవాలనిపించింది అనుకో, లేదంటే పావును పట్టుకోవాల్సిన అవసరం అనేది సమాజం నీకు క్రియేట్ చేస్తే, నువ్వు నీ పక్కనోడి చెయ్యి వాడు, నీ చెయ్యి వాడకు అంటాడు మళ్ళీ. ఇంకోటి, ఇప్పటిదాకా మనకి బాగా కనెక్ట్ అయ్యేది ఏంటంటే, జ్ఞానం ఎవరైనా ఇస్తారు. రచయిత రాసిందే, దీని పేరు జమ్మాదేవి పేట సామెత అని రాస్తాడు. జ్ఞానం అనేది ఎవరైనా ఇస్తారు, భోజనం మాత్రం మనమే సంపాదించుకోవాలి అని రాస్తాడు మళ్ళీ ఒక దగ్గర. ఇంకోటి, రైటర్స్ అందరికి బాగా కనెక్ట్ అయ్యేది ఏంటంటే, మూర్ఖత్వం అనేది పుట్టుకతో రావాల్సిందే, మధ్యలో దాన్ని సంపాదించడం అనేది అసాధ్యం. ఇంకోటి, లాస్ట్ రెండు ఏంటంటే, సమాజంలో నువ్వు చుట్టూ ఉన్న సమాజంలో మరీ తీయగా ఉండకు. నువ్వు తీయగా ఉన్నావు అనుకో, నోట్లో పెట్టుకొని నవిలి 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 ఊసేస్తారు చివరికి. పోనీ చేదుగా ఉన్నావు అనుకో, నోట్లో పెట్టుకోగానే ఊసేస్తారు ఫస్ట్. ఇంకొకటి, లాస్ట్ భీమాలి సామెత. ఈ KNY పతంజలి గారు రాసిన దాంట్లో భీమాలి సామెత ఏంటంటే, చదివేదంతా నిజమనుకునే వెర్రి వాళ్ళు ఏమీ చదవకుండా ఉండడం మంచిది అని రాస్తాడు లాస్ట్ కన్క్లూజన్. సో థ్యాంక్ యూ. ఎవరికైనా ఏదన్నా ఇబ్బంది అనిపిస్తే ఏమనుకోకండి, నా వ్యక్తిగత అభిప్రాయం కాదు, రచయిత వ్యక్తిగత అభిప్రాయమే. థ్యాంక్ యూ. బట్ అది నాకు నచ్చింది. థ్యాంక్ యూ. బేసిక్గా నాకు చైల్డ్హుడ్లో నా నేమ్ నచ్చేది కాదు. స్కూల్ ఏజ్లో నాగరాజ్ అంటే ఓల్డ్ నేమ్, ఫ్రెండ్స్ అంతా ఓల్డ్ ఉంది అది ఉందని. నేను 4th, మా పేరెంట్స్కి నేను 4th. 3 బ్రదర్, 2 సిస్టర్స్, 1 బ్రదర్. వాళ్ళ నేమ్స్ వచ్చేసి శ్రవణ్, శ్రవంతి, శ్రావణి. అంటే వాళ్ళ నేమ్స్ అన్నీ మంచిగా ఉన్నాయి, నా నేమ్ ఎందుకు ఇట్లా పెట్టిర్రు అంటే వాళ్ళ రీజన్ ఏంటంటే, మా తాత పేరు అది, నీకన్నా మా తాత పేరు పెట్టుకోవాలి కదరా అది అన్నట్టు పెట్టారు. కానీ నాకు చిన్న ఉన్నప్పుడు నచ్చేది కాదు నా నేమ్. ఒక పాయింట్ ఆఫ్ టైంలో నాకేమనిపించిందంటే, నేమ్ అన్నది జస్ట్ ఐడెంటిటీ. అది ఏదైనా ఉందని మనం పిలవడానికి పెట్టే పేరు నేమ్, అంతే, ఐడెంటిటీ కోసం. దానికోసం మనం అంత బుర్ర పాడు చేసుకోవాల్సిన అవసరం లేదు అని. ఇప్పుడు ఏమనిపిస్తుందంటే, మన నేమ్ ఫ్యూచర్లో ఎట్లా ఉన్నా మనం సక్సెస్ అయితే దానికి ఒక వాల్యూ వస్తుంది. సపోజ్ నాకు చిన్న ఉన్నప్పుడు ర్యాండంగా ఏమనిపించేది అంటే, సచిన్ టెండూల్కర్ ర్యాండంగా ఒక రోడ్ మీద పోయేటోనికి ఆ పేరు ఉంటే మనం లైక్ చేస్తామని డౌట్ వచ్చేది. సచిన్ టెండూల్కర్ అంటే సచినేంద్ర వింత పేరు అని. ఇప్పుడు కాకపోతే మనం చిన్న ఉన్నప్పటి నుంచి అతను ఆ క్రెడిబిలిటీ తెచ్చుకున్నాడు ఆ పేరుకి. సచిన్ టెండూల్కర్ అంటే మనకు అది షాకింగ్ నేమ్ లాగా అనిపించదు, ప్రైడ్గా అనిపిస్తుంది. ధోని అన్న అంతే, ప్రభాస్ అన్న అంతే. నాకు ప్రభాస్ కూడా అదేంద్ర వింత నేమ్ అనిపిస్తుంది, కానీ వాళ్ళు అచీవ్ చేసే థింగ్స్ బట్టి మన నేమ్కి వాల్యూ పెరుగుతుందని తర్వాత అర్థమైంది. కాబట్టి మనకి ఏం నేమ్ ఉన్నా ఏం ఫరక్ పడదు, ఫ్యూచర్లో మనం చేసే థింగ్స్ బట్టి దానికి ఒక వాల్యూ వస్తుందని. సేమ్ అలాగే ఇంతకుముందు ఒక బ్రో చెప్పాడు, చిన్న కొడుకుగా ఉంటే సఫరింగ్స్ ఎట్లా ఉంటాయి ఇంట్లో అని. సేమ్ అదర్ సైడ్ ఆఫ్ కాయిన్ కూడా దానికి సేమ్ ఆ బ్రో చెప్పింది నేను అగ్రీ చేస్తా.
సేమ్ నేను కూడా అనే కష్టాలు పడినా, వాటర్ నింపిన, ఫంక్షన్స్ వస్తే వాటర్ గ్లాసెస్ అన్నీ మనమే ఇవ్వాలి, చిన్న చిన్న పనులు అన్నీ మనమే చేయాలి, అన్నీ సెకండ్ హ్యాండ్ థింగ్స్ అన్నీ మనకే వస్తాయి, సైకిల్, బుక్స్, షూస్, యూనిఫామ్ అన్నీ. ఆన్ ది అదర్ సైడ్ సేమ్ నాకు ఇప్పుడు అనిపిస్తుంది, అంటే నేను నా డ్రీమ్ డైరెక్షన్, దానికోసం నేను ఇంట్లో చెప్పి వచ్చేసిన, ఒప్పుకున్నారు ఒక లాంగ్ కాన్ఫ్లిక్ట్ తర్వాత. ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే నేను పెద్ద కొడుకుగా ఉండింటే అంత ధైర్యం చేసి ఇంట్లో చెప్పేటోన్నా అని అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మా బ్రదర్ ఉన్నాడు, మా బ్రదర్ ఆల్మోస్ట్ మా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ అంతా మా బ్రదరే తీసుకుంటాడు. సేమ్ ఇప్పుడు ఆ అన్న ప్లేస్లో నేనుంటే నేను ఇంత డేర్ చేసి ఫిలిం మేకింగ్ సైడ్ వచ్చేటోన్నా అని అనిపిస్తుంది. అంటే ఒక రకంగా చూస్తే చిన్న కొడుకుగా ఉన్నందుకు నాకు ఒక ప్లస్ పాయింట్. లేదంటే ఇప్పుడు నా తర్వాత సిస్టర్స్ ఉండి వాళ్ళ మ్యారేజెస్, ఒక ఇల్లు కట్టాలి అలాంటివి ఉంటే అంత డేరింగ్ కరేజ్ వస్తా మనం పర్సూ చేయాలనుకున్న గోల్ సైడ్ అన్నది సెట్ డౌట్. అది అట్లాంటి చాలా డౌట్స్ నా పర్సనల్వి చాలా ఉంటుండే. ఇప్పుడు ఫిలిం మేకింగ్ గురించి ఇంట్లో నేను ఇట్లా ఫిలిం సైడ్ పోతా డాడీ అని అంటే వాళ్ళు ఫస్ట్ చేసిన గోల్, నీకు అసలు టాలెంట్ ఉందారా, మనకేమైనా బ్యాక్గ్రౌండ్ ఉందా, అక్కడికి వెళ్తే ఏమన్నా అవుతుందా, మనకి ఎవడున్నాడు తెలిసినోడు, మనకు డబ్బులు ఉన్నాయా, అది ఉన్నాయా, అన్ని క్వశ్చన్స్ చేసినప్పుడు నాకు నిజంగా అదే అనిపించింది. మనకు మనీ లేవు పెద్ద చేసేంత, ఎవడన్నా తెలిసినోడు గట్టిగా బ్యాక్గ్రౌండ్ ఉందా, హీరో బాబాయ్ డైరెక్టర్ అతని ఇతని, అది లేదు. ఏ టాలెంట్ అనేది అంటే అది కూడా డౌట్ ఉంటుంది. మనకు సినిమాలు నచ్చుతాయి, చూసి జడ్జ్ చేయగలుగుతాం, ఈ సీన్ నచ్చుతుంది, ఆ కంటెంట్ నచ్చుతుంది, ఈ మూవీ నచ్చింది నాకు, ఆ డైలాగ్ నచ్చిందని. కానీ మనం ఆ గ్రౌండ్లోకి వెళ్ళి రియాలిటీలో తీయగలుగుతామా అనేది మనకు కూడా సెల్ డౌట్ ఉంటుంది బీటెక్ ఆ ఏజ్లో. అవన్నీ నాకే క్వశ్చన్స్ వచ్చేటివి మా పేరెంట్స్ అన్నప్పుడు, రిలేటివ్స్ అన్నప్పుడు. కానీ నాకు ఒక్కసారి ఏమనిపించిందంటే మనకి ఏదైనా ఇష్టం ఉంటే ఆటోమేటిక్గా అన్నీ మనం నేర్చుకుంటాం, తెలుసుకుంటాం, అంటే దాన్ని ఎఫర్ట్ కూడా అనిపించదు పెట్టేటప్పుడు అన్నది అనిపించింది. దానికి ఎగ్జాంపుల్గా నాకే రీథింక్, ఇంట్రాస్పెక్షన్ చేసుకునేటప్పుడు ఉన్నప్పుడు ఇప్పుడు మనం లైఫ్ అంతా ఇస్తున్నాం మూవీ మేకింగ్ సైడ్, అవ్వకపోతే ఏంది అన్న భయం ఉన్నప్పుడల్లా నాకు కొన్ని థాట్స్ ఏమొచ్చేదంటే, ఇప్పుడు మనం చిన్న ఉన్నప్పుడు మనకు సైకిల్ నేర్చుకోండి రా అని ఎవరు చెప్పాడు, మనమంతటా మనమే, ఎవరు ఎంకరేజ్ చేయడం, మోటివేషన్ ఇవ్వడు, మనకి నేర్చుకోవాలన్న ఇష్టం ఉంటుంది. అది ఏం రాదు, సైకిల్ అన్న జీరో నాలెడ్జ్ మనం స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు. దాన్ని మనమే కింద పడతాం, దెబ్బలు తాకించుకుంటాం, కత్తరే అంటారు ఇట్లా కాళ్ళు పెట్టి అట్లా నేర్చుకుంటాం. ఆ నేర్చుకున్న తర్వాత మనం ఏ స్టేజ్కి వెళ్తామంటే నేనే అంటే అందరిది అదేలే జరిగేది. ఇప్పుడు నేను చిన్న ఉన్నప్పుడు కష్టాలు పడి సైకిల్ నేర్చుకుంటాం, చిన్న కష్టాలు పడి. ఒక స్టేజ్ వచ్చినాక ఎంత ఎక్స్పర్ట్ అవుతామంటే చేతులు వదిలిపెట్టి తొక్కుతూ ఉంటాం, అంటే ఫ్రీ హ్యాండ్తో తొక్కుతూ ఉంటాం. అంటే మనకి ఇష్టం ఉంటే ఫస్ట్ జీరో ఉంటుంది టాలెంట్, తర్వాత చాలా ఎక్స్పర్ట్స్ అవుతాం అన్నది. అట్లా కొన్ని ఎగ్జాంపుల్స్ నాకే గుర్తొచ్చేది, సైకిల్ ఎగ్జాంపుల్ కానీ. ఇంకా ఫన్నీగా చెప్పాలంటే కాలేజీలో మనం ఒక అమ్మాయి నచ్చితే కానీ మనం పడతా, మనకుందా అమ్మాయి మనకు పడతారా అన్నది ఏం చూసుకోం. మనకు జస్ట్ ఆ అమ్మాయి ఇష్టం అయితే 100 times అయినా ట్రై చేస్తాం పడేయడానికి. ఇప్పుడు ఐన్స్టైన్ బల్బు కనిపెట్టడానికి 1000 times ట్రై చేసిండు, ఫెయిల్ అయిండు అంటాం కదా. అలాంటి మోటివేషన్ కూడా అవసరం లేదు. మన పర్సనల్ లైఫ్లోనే మన కాలేజ్ మేట్స్ ఒక అమ్మాయిని ఇష్టపడ్డ అమ్మాయిని పడేయడానికైనా, లేదా అమ్మాయి అయినా అబ్బాయిని వాళ్ళు అదే అగ్రి చేపించడానికైనా, ఇంప్రెస్ చేపించడానికైనా, వాళ్ళు చేసే థింగ్స్లో భయం ఉండదు. మనం ఇప్పుడు భర్త అమ్మాయి మనం సెలెక్ట్ చేసుకుంటా లేదా అన్నది ఉండదు. ఒకటి ఉంటుంది, మనం ట్రై చేస్తూ ఉంటాం కంటిన్యూస్గా. ఆ అమ్మాయి పడేంత దాకా ట్రై చేస్తూ ఉంటాం. అది మనం ఏదో పెద్ద కష్టంలాగా కూడా ఫీల్ అవ్వం. రెడీ అవ్వడం, ఇంప్రెస్ చేయడానికి కొన్ని డైలాగ్లు వేయడం, బిస్కెట్లు వేయడం, ఫ్లట్టింగ్ చేస్తాం, అన్నీ చేస్తాం. కానీ అదో పెద్ద ఇప్పుడు మనని అంటే ఎంతైనా ట్రై చేస్తాం పడేయడానికి. కానీ అదే మోటివేషన్ మనకి ఇంటర్వ్యూకి పోయేటప్పుడు రాదు. మనం ఏదైనా లైఫ్లో వెరైటీ చేయాలనుకున్నప్పుడు అలాంటిది రాదు. ఇప్పుడు ఇంటర్వ్యూకి పోతున్నామంటే భయం, రిజెక్ట్ అవుతామేమో అని భయం ఉంటుంది. అంటే నాకు అనిపించింది ఏంటంటే మనం ఇష్టం ఉన్న దానికి వెళ్ళేటప్పుడు మనకు భయం ఉండదు, ఎందుకంటే అది ఎఫర్ట్ లాగా కూడా కనిపించదు. ఇప్పుడు నాకేం తెలియదు, వచ్చాను ఫిలిం మేకింగ్ సైడ్. ఫిలిం వాళ్ళకు తెలిసింది ఒకటే ఉంటుంది, అడ్రస్. ఎందుకు దానికి ఇది ఏరియా అనేది ఉండదు. ఫిలిం వాళ్ళు ఇక్కడ వస్తే ఇక్కడ ఉంటారు, ఇక్కడ కలుసుకోవచ్చు అన్నది బేసిక్గా తెలిసింది. కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి తెలిసింది ఏంటంటే కృష్ణానగర్ వెళ్తాం. ఇప్పుడు అక్కడ ఎవరిని కలవాలి, ఎవరు ఏం తెలియదు, మనం అంతా కొత్త ఉంటాం, స్ట్రేంజర్సే అందరూ. ఇప్పుడు నాకేమో వెళ్ళినప్పుడు నేను కూడా స్టార్టింగ్ అక్కడికి వెళ్ళాను.
నాకేమో సెట్ ఎక్స్పీరియన్స్ తెలుసుకోవాలని ఉండేది. ఎట్లా మనకి ఎవడు తెలియదు, ఎవడు ఎంట్రీ ఇయ్యాడు. జూనియర్ ఆర్టిస్ట్గా వెళ్ళేటోని అట్లీస్ట్ అందులో మనం వెళ్తే కొందరు డబ్బులు ఇస్తారు ఇయ్యరు, కానీ మనం సెట్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు, అబ్జర్వ్ చేయొచ్చు. ఎవడు మనం ఎవడన్నా చీప్గా చూస్తాడేమో జూనియర్ ఆర్టిస్ట్, కానీ మనకు కావాల్సింది ఏంది, మనం సినిమా గ్రో చేసుకోవాలి, అది మన ఇంట్రెస్ట్ ఎట్లనైనా తెలుసుకోవాలన్నది పాయింట్. సేమ్ ఇప్పుడు అమ్మాయిని పడేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తామో మనం ఇష్టం దానికోసం పర్సూ చేయడానికి కూడా ఎన్ని రూట్స్ అయినా వెతుక్కుంటాము. మనీ అన్ని సెకండరీ, ఫస్ట్ ఉండేది ఏంటనేది బేసిక్గా నాకు అర్థమైంది ఏంటంటే టాలెంట్ కూడా కాదు, ఇష్టం ఉండాలి. ఇష్టం ఉంటే ఆటోమేటిక్గా ఏదైనా మనమే తెలుసుకుంటాం, నేర్చుకుంటాం ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత అన్నది. అదే నాకు తెలిసింది. ఇంకా దట్స్ ఆల్ అండి. థ్యాంక్ యూ.